గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి చంద్రబాబు, రేపు మోదీ నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం భేటీ. నేడు ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి, కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చ. కాకినాడలో పవన్ మూడో రోజు పర్యటన, ఉప్పాడలో కోతకు గురవుతున్న తీర ప్రాంతం పరిశీలన. పోలవరంలో నేటితో ముగియనున్న నిపుణుల కమిటీ పర్యటన, త్వరలో పీపీఏకు నివేదిక ఇవ్వనున్న అధికారులు. ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ గడువు పొడిగింపు, నెల రోజులు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు. సొంత గడ్డకు భారత ఆటగాళ్లు, గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు ఏర్పాట్లు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పోలవరంలో ఇవాళ్టితో నిపుణుల కమిటీ పర్యటన ముగియనుంది. స్పిల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ రన్ పనులను విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇసుక, గ్రావెల్, మట్టి నమూనాలను కమిటీ పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులు నిర్మాణ సంస్థతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదికను అందించనుంది. రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో, అంతర్జాతీయ నిపుణుల బృందం మూడో రోజు డీ వాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని, రాతిని పరిశీలించారు. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. పోలవరంలో ఇవాల్టితో నిపుణుల కమిటీ పర్యటన ముగియనుంది. స్పిల్వే, కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, గ్యాప్ రన్ పనులను విదేశీ నిపుణుల బృందం పరిశీలించింది. ఇసుక, గ్రావెల్, మట్టి నమూనాలను కమిటీ పరిశీలించింది. ఇరిగేషన్ అధికారులు నిర్మాణ సంస్థలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి పలు వివరాలు సేకరించిన అనంతరం నిపుణుల బృందం తుది నివేదిక అందించనుంది. రెండు రోజుల పాటు పోలవరం ప్రాజెక్టులోని కీలక నిర్మాణాలను పరిశీలించిన బృందం మూడవ రోజు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో, అంతర్జాతీయ నిపుణుల బృందం మూడో రోజు డీవాల్ నిర్మాణ ప్రాంతంలో సేకరించిన మట్టిని, రాతిని పరిశీలించారు. మరిన్ని నమూనాల పరిశీలన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో నిపుణుల బృందం చర్చించనుంది. పోలవరంలో అంతర్జాతీయ నిపుణుల బృందం మూడో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. గుడ్ మార్నింగ్ మురళి. ఇప్పుడు
పోలవరం ఇవాళ ఫైనల్ స్టేజ్కి చేరుకుందని చెప్పవచ్చు. నిన్న అయితే కేంద్ర బృందాన్ని నిమ్మల రామానాయుడు కలవడం జరిగింది. అయితే కాపర్ డామ్ ఎగువ ఉన్న కాపర్ డామ్ పొజిషన్ అయితే బాగానే ఉంది. ఇది చెదిరిపోయింది ఏది లేదు. పైన గాలిలో విభాగంలో మట్టి పట్టింది అని చెప్పి అక్కడ నిపుణులు చెప్పడం జరిగింది. ఏదైనా ఇవాళ ఎవరైతే పోలవరం సంబంధించి ఎవరైతే ఇరిగేషన్ సంబంధించి ఇంజనీర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో ఇవాళ భేటీ ఉన్నది. దానికి సంబంధించి అలాగే ఇవాళ పట్టిసీమ దగ్గర ఎగువ వేగవంతాలకు ఇవాళ నీటి వ్యవసాయానికి సంబంధించి నీటిని కూడా కాలువలోకి రిలీజ్ చేయడం జరిగింది ఇవాళ ఉదయం నిమ్మల రామానాయుడు. అలా పోలవరానికి ఇవాళ నిపుణులతో మాట్లాడి ఇవాళ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే వాతావరణము కెనడా నుంచి కానీ అటు నుంచి వచ్చిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1-2 రోజులు లేట్ వచ్చినా సరే పైన వచ్చే వరద నీటికి ఇక్కడ ఎటువంటి కూడా నిర్ణయాలు తీసుకుంటా కానీ ఒక పరిశీలనకు కానీ లేకపోతే ఆ ఫీల్డ్ లో వెళ్ళడానికి కూడా అవకాశం కూడా ఉండేది కాదు. వాళ్ళు రావడము సడన్ గా రావడము చూడటము సోమవారం నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఇవన్నీ కూడా జరగడం జరిగింది. లేకపోతే ఈ వరద ఎందుకంటే 2 రోజుల నుంచి కురుతున్న పైన వర్షాలకు వరద ప్రభావం ఎక్కువ ఉంది. దానివల్ల ఇక్కడ చూడడానికైనా దేనికైనా సరే ఇక్కడ ఇబ్బంది పడే పొజిషన్ కనబడుతుంది. అందుకు 2 రోజుల ముందరే ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మొత్తం అంతా కూడా ప్రశాంతంగా ఇక్కడ జరుగుతుందని చెప్పవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సతీష్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సమయం ఖరారైంది. జూలై 4న లేదా 5వ తేదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి పయనం కానున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం దక్కుతుంది? విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి కసరత్తు చేస్తున్నారు? హైకమాండ్ ఇచ్చిన ఆదేశాలేంటి? తాజాగా పార్టీ మారిన వారికి చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కేబినెట్లో సీఎం సహా 12 మంది మంత్రులు ఉండగా మరో 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఈ 6 మంత్రి పదవులు భర్తీ కానున్నాయి. 5 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్తో సంప్రదింపులు జరిపి మంత్రివర్గ కూర్పుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవుల్లో 2 బీసీలకు 1 ఎస్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనే విషయంపై మరోసారి ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించిన వారంతా ఢిల్లీ చుట్టూ సీఎం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. మంత్రివర్గ విస్తరణలో ఆ 4 ఉమ్మడి జిల్లాలకు తప్పనిసరిగా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీలో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. పీసీసీ ఆశావహులంతా ఢిల్లీలోనే మకాం వేశారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని దామోదర్ రాజనరసింహ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ, పీసీసీ చీఫ్పై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 5 నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఈలోపే నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా 5వ తేదీలోపే జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని ఇటీవల మంత్రి దామోదర్ రాజనరసింహ కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో
మంత్రి దామోదర్ రాజనరసింహ వ్యాఖ్యలు కొత్త ప్రచారానికి తెరతీశాయి. మంత్రి సీతక్కకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి హస్తిన పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసే ఛాన్స్ ఉంది. రాష్ట్ర అభివృద్ధిపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన నిధుల విషయంలో వారితో చర్చిస్తారని సమాచారం. త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల సానుకూలంగా వ్యవహరించాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలని కోరే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో సానుకూలత వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు చెప్పే అవకాశం ఉంది. కేంద్రం ఈసారి బడ్జెట్లో పోలవరం, అమరావతికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చంద్రబాబు కోరనున్నారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోవడంతో దానిని గాడిన పడేయాలంటే కేంద్ర సర్కార్ నుంచి సహకారం అవసరమని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ సర్కార్ నుంచి నిధులను తెచ్చుకోవడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులపై కూడా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వ సాయాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ 5 ఏళ్లలో 2 ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. దానికి కావాల్సిన నిధులను సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడుతోంది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోదావరి జలాలను మంత్రి నిమ్మల విడుదల చేశారు. మొదటి విడతగా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
దీనిపై ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి డెల్టాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబు 1600 కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని నుంచి 1800 క్యూసెక్కుల జలాలు పంపిణీ జరిగేది. ఏటా 4 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు. టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఆరంభం నుంచి 2019 రబీ సీజన్ వరకు 305.07 టీఎంసీల నీటిని కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది. ఈ ఏడాది పంటలకు సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు పట్టిసీమ నీటి నుంచి జీవాధారం కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల తర్వాత పట్టిసీమ ఎత్తిపోతల పథకం మళ్లీ కళకళలాడుతోంది. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గోదావరి జలాలను మంత్రి నిమ్మల విడుదల చేశారు. మొదటి విడతగా 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీనిపై ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి డెల్టాల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబు 1600 కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని నుంచి 1800 క్యూసెక్కుల జలాలు పంపిణీ జరిగేది. ఏటా 4 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు. టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఆరంభం నుంచి 2019 రబీ సీజన్ వరకు 305.07 టీఎంసీల నీటిని కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది. ఈ ఏడాది పంటలకు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు పట్టిసీమ నీటి నుంచి జీవాధారం కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అంశాల పరిష్కారానికి తొలి అడుగు పడనుంది. మాట్లాడుకుందాం, పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం ఆహ్వానంతో చర్చలకు రంగం సిద్ధమైంది. దీంతో ఈ నెల 6న ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ జరగనుంది. ఇంతకు ఈ భేటీలో చర్చించే అంశాలేంటి? తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 ఏళ్లు పూర్తయింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, హామీలు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. వీటిలో కేంద్రం తెలంగాణకిచ్చిన హామీలతో పాటు ఏపీ, తెలంగాణల మధ్య ఉమ్మడి సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కాని పెండింగ్ సమస్యలపై ఇప్పుడు ఏపీ, తెలంగాణల మధ్య తొలి అడుగు పడింది. చర్చించుకొని పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడంతో 2 తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలకు తెరలేవనుంది. ఏపీ సీఎం చంద్రబాబు లేఖతో ఈ నెల 6న ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. పూలే ప్రజాభవన్ వేదికగా వీరిద్దరూ సమావేశం కానున్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న ఉమ్మడి సమస్యలపై ఇద్దరు చర్చించనున్నారు. 10 ఏళ్లు పూర్తి కావడంతో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ తెలంగాణకే చెందనుంది. ఇక్కడ ఉన్న ఆస్తులు, భవనాలు అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వానికే చెందనున్నాయి. అయితే షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కొన్ని భవనాలు, ఆస్తులపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. వాటిలో గండిపేట సమీపంలోని ఆక్టోపస్ బిల్డింగ్, అక్కడి స్థలం, ఖైరతాబాద్ లోని హెచ్సిఏ భవన్, ఫార్మసీ కౌన్సిల్ అండ్ ఎస్టేట్ ఆఫీసు బిల్డింగ్లు, రెడ్ హిల్స్ లోని హార్టికల్చర్ బిల్డింగ్, కోఠీలోని వైద్య విధాన పరిషత్ భవనం, డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బిల్డింగ్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్ దగ్గరున్న సిఐడి బిల్డింగ్, బిర్లా మందిర్ సమీపంలోని హెర్మిటేజ్ బిల్డింగ్, వీటిలో వాటా కావాలని కోరుతుంది ఏపీ సర్కార్. అయితే దీనికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించే పరిస్థితి లేదు. ఇక తెలంగాణకు ఏపీ నుండి 6400 కోట్ల కరెంటు బకాయిలు రావాల్సి ఉన్నందున వీటిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాటా పంచాయతీ ప్రధానంగా ఉంది. ఏపీ నిర్మించిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు అక్రమంగా నిర్మించారని తెలంగాణ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర అనుమతులే లేవని ఏపీ సర్కారు వాదిస్తుంది. దీనిపై ఇరు రాష్ట్రాలు అపెక్స్ కౌన్సిల్ కు ఫిర్యాదులు కూడా చేసుకున్నాయి. దీంతో కృష్ణాలో నీటి వాటాల పంచాయతీ తేలాల్సి ఉంది. ఇక పోలవరం ముంపు మండలాల కింద 5 మండలాలను ఏపీకి కేటాయిస్తూ 2015లో కేంద్రం ఆర్డినెన్స్ ఇచ్చింది. అయితే వీటిలో పోలవరం ముంపునకు సంబంధం లేని 5 ఊర్లు ఉన్నాయి. అవి ఎటపాక,
చిన్నపాక, పిట్టుకలపాడు, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, గుండాల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ కూడా భద్రాచలంతో కలుపుకొని ఉన్నాయి కాబట్టి దీనిపై చర్చలో కీలక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ కాంగ్రెసు, అక్కడ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి సమస్యల పరిష్కారం దిశగా ఇద్దరు సీఎంలు అడుగులు వేస్తున్నారు. మరి ఈ చర్చలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాలి. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్కి ప్రజలు పట్టం కడతారని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కొంచెం ఓపిక పట్టాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. ఈసారి మళ్లీ వచ్చాక మరో 15 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్లతో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ సన్మానించారు. కుటుంబ సభ్యులతో వచ్చిన జెడ్పీ చైర్పర్సన్లతో కలిసి ఆయన ఫోటోలు దిగారు. మరో 2 ఏళ్లలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని, తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 160 వరకు పెరగొచ్చని కేసీఆర్ తెలిపారు. మహిళలకు కూడా ఎక్కువ అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఎవరికి బీఫామ్ దక్కితే వాళ్లదే విజయమని ఆయన తేల్చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొంచెం కష్టపడితే బీఆర్ఎస్కి మంచి ఫలితాలు వస్తాయన్నారు. పార్టీలో అన్ని స్థాయిల్లోని కమిటీల ఏర్పాటు ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తామన్నారు. సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టంగా తయారు చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పాలనను చూసి తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకసారి అధికారంలోకి రాగానే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజలతో చీ అనిపించుకునేలా ప్రవర్తిస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయన్న కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంటు, తాగునీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యున్నత పదవులు అనుభవించి పార్టీని వీడుతున్న వారిని చూసి ప్రజలు చీకొడుతున్నారని అన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చాక అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేసే వాళ్లే నిజమైన రాజకీయ నాయకులని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వైఎస్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలను పేర్లు కూడా మార్చకుండా అమలు చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు రకరకాల పేర్ల మార్పుతో పథకాలకు ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడదామని, ప్రజల్లో ఉంటూ వారి సమస్యలపై పోరాడదామని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లకు మళ్లీ ఎదురుచూపులు తప్పడం లేదు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని ఆశపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా లీడర్లకు నామినేటెడ్ పోస్టులపై పడిగాపులు తప్పడం లేదు. కొందరు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కోరుకుంటూ ఉండగా మరికొందరు జిల్లా స్థాయి పోస్టులపై కన్నేశారు. మార్కెట్ కమిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసినా అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఆ జాబితాలో ఉన్న వారిలో కూడా టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు పోస్టులు కోరుకుంటున్న కాంగ్రెస్ నేతల్లో కొందరినే పదవులు వరించాయి.
వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్ కు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. వీరిద్దరూ వైరాకు చెందిన వారైన హైదరాబాద్ లో స్థిరపడి అక్కడి పాలిటిక్స్ లో ఉన్నారు. ఇక సత్తుపల్లికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబుకు విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా, పాలేరుకు చెందిన రాయల నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవులు దక్కాయి. రాష్ట్ర వ్యాప్తంగా 37 మందిని నామినేటెడ్ పోస్టుల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 3కి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. పార్లమెంట్ ఎన్నికల అనంతరం వీరు పదవీ స్వీకారం చేస్తారని ప్రచారం జరిగిన అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో మార్పులు చేర్పులు ఉంటాయనే ఊహాగానాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కొంతమందికి పదవులు కట్టబెట్టినా ఇంకా పదుల సంఖ్యలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లు, జిల్లాకు చెందిన 3 మంత్రుల అనుచరులు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు సాధు రమేష్ రెడ్డి, కమర్తపు మురళి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు బొర్రా రాజశేఖర్ ఉన్నారు. పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు, మిక్కిలినేని నరేంద్ర, విజయాబాయితో పాటు కొందరు నేతలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని, మరికొందరు ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడుతున్నారు. వీరే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు చాలా మంది మార్కెట్ కమిటీలు, ఆలయ చైర్మన్ల పదవులు, ఇతర మండల స్థాయి పదవులు కోరుకుంటున్నారు. పార్టీ అధికారం చేపట్టినందున తమకు పదవులొస్తాయని భావించిన నేతలు ఇప్పుడు పదవులు దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చినందున 3 నెలలు ఆగవలసి వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నామినేటెడ్ పోస్టులపై కాంగ్రెస్ అధిష్టానం నుండి ఎటువంటి ప్రకటన వెలువడకపోవడంతో సందిగ్ధంలో పడ్డారు. ఈసారైనా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన తమకు ఏదో ఒక పదవి కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నారు. ఇంతమంది ఆశావహుల్లో ఎవరిని నామినేటెడ్ పోస్టు వరిస్తుందో, అధిష్టానం ఎవరికి ఏ పదవి కట్టబెడుతుందో న్న ఉత్కంఠ నెలకొంది. హాజీపూర్లో జరిగిన ఘటన మర్చిపోలేనిదని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అన్నారు. 4 ఏళ్లు అవుతున్నా ఆ కేసులో హైకోర్టు అప్రూవల్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. నల్గొండ కోర్టు కూడా నిందితుడిని శిక్షించాలని తీర్పిచ్చిందని తెలిపారు. ఐజీ శ్రీనివాస్ గుప్తా సీరియస్గా తీసుకోవాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తికి కూడా లేఖ రాశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఒక 3 కొత్త లాలు, అది బ్రిటిష్ రాజ్యంలో ఉన్నటువంటి లాను చేంజ్ చేసి 3 కొత్త లా తీసుకొచ్చారు. మంచిదే. అందులో కొన్ని చాలా కూడా అపోజిషన్ ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఉన్నది. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే అరెస్ట్ చేయడం, లోపలేయడం, బెయిల్ దొరకకుండా చూడడం అనేది చాలా బ్రిటిష్ లా కంటే ఎక్కువగా దుర్మార్గంగా. 2 రోజులు స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల గోల్డ్ ధర 100 రూపాయలు పెరిగింది. దాంతో ప్రస్తుతం తులం బంగారం ధర 66,350కి చేరింది. ఇక 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల పసిడి రేటు 72,380 వద్ద ఉంది. బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ వెండి రేట్లు భారీగా పెరిగాయి. వెండి రేటు 800 రూపాయలు పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు 95,500కు చేరింది.